పొలిటికల్ బయోపిక్స్ చాలా రిస్క్తో కూడుకున్నవి. ఏమాత్రం పొరపాటు జరిగినా మనోభావాల పేరుతో జరిగే రాద్ధాంతం మామూలుగా ఉండదు. అందుకే సాధారణంగా వీటి జోలికి ఎవరూ వెళ్లరు. సినిమా అయితే సెన్సార్ అడ్డంకులు వస్తాయి కాబట్టి దర్శకుడు దేవా కట్ట తెలివిగా వెబ్ సిరీస్ బాట పట్టారు. దివంగత సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి, ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జీవితాలను ఆధారంగా చేసుకుని మైసభ తీశారు. 9 ఎపిసోడ్లతో వచ్చిన ఈ పొలిటికల్ డ్రామా ఎలా ఉందో ఒకసారి మనం రివ్యూలో చూద్దాం. నర్సిపల్లికి చెందిన కాకర్ల కృష్ణమ్మనాయుడుది వ్యవసాయ కుటుంబమే అయినా సమాజం కోసం పాటుపడాలని పీహెచ్డీ చదివే స్థాయికి చేరుకుంటాడు. పులిచెర్ల వాస్తవ్యుడైన ఎంఎస్ రామిరెడ్డి ఆవేశం నిండిన ఎంబీబీఎస్ విద్యార్థి. ఇతనిది ఫ్యాక్షన్ ఫ్యామిలీ. తండ్రి కత్తి పట్టిన కొడుకు స్టెథోస్కోప్ తీసుకుంటాడు. ఒకే ప్రాంతానికి చెందిన వారైనా రెండు భిన్న ధృవాల్లాంటి కృష్ణమ్మనాయుడు, ఎంఎస్ఆర్ ఒక బస్ జర్నీలో స్నేహితులవుతారు. మెల్లగా రాజకీయ ప్రయాణం మొదలు పెడతారు. చెరో పార్టీలో చేరుతారు. ఇద్దరికీ ఆరాధ్య దైవమైన స్టార్ హీరో ఆర్సీఆర్ వీళ్ల జీవితాల్లోకి అడుగుపెట్టాక కొత్త మలుపులు చోటు చేసుకుంటాయి. అవేంటనేది ఈ సిరీస్లో చూడాలి. దర్శకుడు దేవా కట్ట ఇది కల్పిత కథని ప్రమోషన్లో చెప్పుకుంటూ వచ్చారు. కానీ 70 దశకం నుంచి రాజకీయ పరిజ్ఞానం ఉన్న వాళ్లకే కాదు, వర్తమాన సామాజిక పరిస్థితుల గురించి తెలిసిన వాళ్ళు సైతం ఇది ఎవరి గురించి తీశారో సులభంగా అర్థం చేసుకోవచ్చు. వివాదాలు వచ్చే అవకాశం ఉందని తెలిసి దర్శకద్వయం దేవా, కిరణ్ జయకుమార్లు కావాల్సినంత క్రియేటివ్ లిబర్టీ తీసుకున్నారు. కృష్ణమ్మనాయుడుకి వేశ్య కూతురితో ప్రేమ వ్యవహారం, మంత్రులకు దగ్గరవ్వడం వల్లే ఒక అమ్మాయి స్టార్ హీరోయిన్ గా మారినట్టు చూపించడం, ఎంఎస్ఆర్ తన ప్రియురాలిని దొంగ పెళ్లి చేసుకున్నట్టు ఇరికించడం ఇందులో భాగంగా వచ్చినవే. అయితే ఎంఎస్ రామిరెడ్డి కుటుంబ నేపథ్యం, క్రిస్టియన్ గా మారిన కొత్తల్లో వీళ్లు పడ్డ ఇబ్బందుల గురించి శివారెడ్డి పాత్రతో చెప్పించడం రియలిస్టిక్ గా ఉన్నాయి. పోలీసులను సైతం చంపేందుకు వెనకాడని స్థాయిలో ఈ ఫ్యామిలీ ఉండేదనే స్థాయిలో పెట్టిన కొన్ని సన్నివేశాలు టూ మచ్ సినిమాటిక్ గా అనిపిస్తాయి. రెడ్డి కుల ప్రస్తావన బోలెడు సార్లు తెచ్చిన దర్శకులు కేవలం వీళ్ల వల్లే అప్పట్లో సామాజిక సమతుల్యం దెబ్బతిన్నదనే స్థాయిలో ప్రొజెక్ట్ చేశారు. ఇది చూశాక ఆ వర్గం నుంచి అభ్యంతరం వ్యక్తమైనా ఆశ్చర్యపోనక్కర్లేదు. కాలేజీలలో కుల రాజకీయాలను ఆవిష్కరించిన వైన్యం ఆకట్టుకుంది. నరేషన్ కోణంలో చూస్తే విసుగు పుట్టించకుండా కథాకథనాలు నడిపించడంలో దేవా, కిరణ్ సక్సెస్ అయ్యారు. కానీ అభూత కల్పనలు ఎక్కువగా జోడించడం నాటకీయ హద్దులు దాటించింది. అందులోనూ కృష్ణమ్మనాయుడు నేపథ్యాన్ని అధిక శాతం పాజిటివ్గా చూపించిన దర్శకుడు ఎంఎస్ రామిరెడ్డి బ్యాక్గ్రౌండ్ని అవసరానికి మించిన డార్క్ షేడ్లో ఆవిష్కరించడం ఒక రకంగా అభిమానుల మనోభావాలు దెబ్బతీయడమే. చారిత్రక ఆధారాలు లేని సంఘటనలు బలవంతంగా ఇరికించిన వైనం ఖచ్చితంగా అబ్జెక్షన్ను తీసుకువస్తుంది. బెజవాడ రౌడీయిజంలో కుల సంఘాలు పోషించిన పాత్ర, యువకులు కరుడు కట్టిన హంతకులుగా మారిన వైనం, ఇవన్నీ పైపై పూతగా టచ్ చేసిన దేవా కట్ట వంగవేటి రంగాన్ని పోలిన పాత్రని ఎస్టాబ్లిష్ చేయడంలో తడబడిన తీరు అసంతృప్తి కలిగిస్తోంది. కొన్ని చోట్ల డైలాగులు పేలాయి, మరికొన్ని చోట్ల కావాలని వ్యంగ్యంగా రాసుకున్నవి వాళ్లు ఉద్దేశాన్ని స్పష్టం చేస్తూ ఉన్నాయి. అయితే ఎంఎస్ఆర్ తండ్రికి శివారెడ్డి అని ప్రత్యర్థి వర్గం పేరు పెట్టడం వెనుక ఉద్దేశం లోతుగా ఆలోచిస్తే తప్ప అర్థం కాదు. మయసభలో ఢిల్లీ పాలిటిక్స్ ని సైతం దేవా, కిరణ్ టచ్ చేశారు. ఇందిరాగాంధీని ఐరాబాస్గా మార్చి డ్రామా నడిపించారు. సంజయ్ గాంధీ కింగ్ మేకర్గా మారుతున్న టైంలో కార్ ప్రమాదంలో హఠాత్ మరణం చెందడం యాదృచ్ఛికం కాదనే తరహాలో పెట్టిన సీన్ కొంత అనుమానాలు రేపుతోంది. ఎమర్జెన్సీ విధింపు, ప్రతిపక్ష లీడర్ని ట్రాప్ చేసి ఎన్నికలు వచ్చేలా గేమ్ ప్లే చేయడం, రాష్ట్ర స్థాయి నాయకులను కీలుబొమ్మల ఆడించడం, కులాలను అడ్డం పెట్టుకుని ముఖ్యమంత్రులను మార్చడం లాంటివి ఓపెన్గా చూపించేశారు. ఎయిర్పోర్ట్లో బడుగు వర్గపు సీఎంని పంచ ఊడిపోయేలా అవమానించిన సీన్ పెట్టడం ఆవిడ నియంత్రత్వాన్ని చూపించడానికి పడ్డ త్రాపత్రయమే అనిపిస్తుంది. అయితే కృష్ణమ్మనాయుడు, ఎంఎస్ఆర్ ఇద్దరి ట్రాక్స్ ని సమాంతరంగా నడిపిస్తూ వెళ్లిన దేవా కట్ట, కిరణ్లు లెజెండరీ నటుడిగా చూపించిన ఆర్ఎస్ఆర్ తాలూకు సెటప్ ని సరిగ్గా చూపించలేకపోయారు.
సిరీస్ ప్రారంభమై ఆశ్రమ్ హోటల్లో ఎమ్మెల్యేలు అందరినీ నాయుడు పోగేయడంతో మొదలుపెట్టి మళ్లీ 7వ ఎపిసోడ్ దాకా ఆర్సీఆర్ ఊసు పెద్దగా లేకపోవడం స్క్రీన్ ప్లే లోపమే. మోతాదుకు మించిన వయలెన్స్ అక్కడక్కడా ఉంది. నక్సలైట్ల అమానుషాన్ని చూపించే క్రమంలో పెట్టిన మర్డర్ ఎపిసోడ్ అంత పచ్చిగా తీయాల్సిన అవసరమైతే లేదు. నాయుడు రెడ్డిల మధ్య చాలా గాఢమైన స్నేహం ఉన్నట్టు చూపించడం నాన్సింగ్ కనిపించింది. సృజనాత్మక స్వేచ్ఛ విచ్చలవిడిగా వాడిన మహేష్ సభని కేవలం ఒక పొలిటికల్ డ్రామాగా చూస్తే మంచి డెప్త్తో బాగుందనిపిస్తుంది. కానీ దేవాకట్ట, కిరణ్ ఎవరిని ఉద్దేశించి ఇది తీశారో అది ట్రైలర్ నుంచి అర్థమైపోయింది కాబట్టి రియల్ లైఫ్కి ముడిపెట్టుకునే చూస్తాం. దీనివల్ల ఇప్పటి జనరేషన్ మహేష్ సభలో చూపించిన చాలా వాస్తవాలను నిజం అనుకుని భ్రమపడే ప్రమాదమైతే ఉంది. ఇది తెలిసే వివాదానికి తావిచ్చేలా కంటెంట్ ఇవ్వడం ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో మనం చూడాలి. నమ్మసఖ్యంగా లేని ఎంఎస్ఆర్ ప్రేమ పెళ్లి కథ, నాయుడు లవ్ స్టోరీ లాంటి అక్కర్లేని కల్పనలు చాలా ఉన్నాయి. ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ఆదిపినిశెట్టి మంచి పర్ఫార్మెన్స్తో ఆకట్టుకున్నాడు. చంద్రబాబు నాయుడు బాడీ లాంగ్వేజ్ని ఇమిటేట్ చేయకుండా తన రెగ్యులర్ స్టైల్లో చేయడం వల్ల సహజత్వం వచ్చింది. ఎంఎస్ఆర్గా చైతన్యరావు పర్ఫార్మెన్స్ మెయిన్ హైలైట్గా చెప్పుకోవచ్చు. మంచి ముఖ కవళిక, సెటిల్డ్ ఎక్స్ప్రెషన్తో ఆదికి పోటీగా నిలిచాడు. శ్రీకాంత్ అయ్యంగార్ పాత్ర డిమాండ్ చేసిన దానికన్నా కొంచెం ఓవర్ అనిపిస్తారు. తాన్యా రవిచంద్రన్ డీసెంట్గా ఉంది. అయితే సాయి కుమార్కు దొరికింది తక్కువే స్పేస్ అయినా ఉన్నంతలో పెద్ద ఆయన్ని గుర్తు చేసేందుకు కష్టపడ్డాడు. ఎంఎస్ఆర్ తండ్రిగా నటించిన శంకర్ మహంతి మాస్ ఫ్యాక్షనిస్ట్గా గుర్తుండిపోయే పర్ఫార్మెన్స్ ఇచ్చారు. నాజర్, శత్రు, రవీంద్ర విజయ్, రఘుబాబులను సరిగ్గా వాడుకోలేకపోయారు. టెక్నికల్గా మహేష్ సభ మంచి స్టాండర్డ్లో సాగింది. ఐరాబాస్గా దివ్యదత్త మంచి చాయిస్ అయింది. శక్తికాంత్ బీజిఎం, పాటలు రెండు కంటెంట్లో మూడ్ క్యారీ చేయడానికి ఉపయోగపడ్డాయి. సురేష్, జ్ఞానశేఖర్ ఛాయాగ్రహణం సినిమాకు ఏమాత్రం తీసిపోని స్థాయిలో ఉంది. ప్రవీణ్ కేఎల్ ఎడిటింగ్ మధ్యలో నిడివిని కొంత తగ్గించాల్సింది. ఆర్ట్ వర్క్ ప్రత్యేక ప్రశంసలు దక్కుతాయి. నిర్మాణ విలువల్లో ఎక్కడా రాజీ లేదు. ఫైనల్గా చెప్పాలంటే మహేష్ పేరుకు తగ్గట్టే నిజాలు, మాయలు అన్నీ కలిసిపోయి ఒక మిక్స్డ్ ఫీలింగ్ కలిగిస్తుంది. ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు కనికట్టు చేసిన దేవాకట్ట, కిరణ్లు ఫిలిం మేకర్గా ఫస్ట్ క్లాస్ మార్కులు తెచ్చుకున్నారు. కానీ ఇద్దరు మహోన్నత వ్యక్తుల జీవితాలను తెర మీద ఆవిష్కరించినప్పుడు చూపాల్సిన బ్యాలెన్స్ని పూర్తి స్థాయిలో నిలబెట్టుకోలేకపోయారు. కేవలం కొన్ని సంఘటనలను తీసుకొని దానికి 10ంతలు డ్రామా జోడించి ఫ్యూచర్ జనరేషన్స్కి ఒక కన్ఫ్యూజింగ్ కంటెంట్ ఇచ్చారు. ఇదంతా నిజంగా జరిగిందని ఎవరైనా భావిస్తే అది అసలు ప్రమాదం. మహేష్ పూర్తి కాలేదు, అసంపూర్ణంగా వదిలేశారు. సెకండ్ సీజన్ ఉంటుందని స్పష్టంగా చెప్పారు. చాలా ప్రశ్నలకు బదులు అక్కడ చెప్పాల్సి ఉంటుంది. సాధారణ ప్రేక్షకులకు మహేష్ ఒక మంచి ప్రయత్నంగా అనిపిస్తుంది, అందులో సందేహం లేదు. కానీ రాజకీయ, సామాజిక చరిత్ర మీద అవగాహన ఉన్న వాళ్లకు మాత్రం లొసుగులమయంగా కనిపిస్తుంది. కమర్షియల్ కథల్లో లాజిక్స్ అక్కర్లేదు, కానీ పొలిటికల్ బయోపిక్స్కి ప్రూఫ్స్ కావాలి. 1-2 పాత న్యూస్ పేపర్లను చూపించి ఇదిగో ఆధారం అంటే సరిపోదు, సహేతుకరమైన సాక్ష్యాలు ఉండాలి. అందుకే లీగల్గా ప్రశ్నించే అవకాశం లేకుండా ఊర్లు, పేర్లు మార్చేసిన దేవాకట్ట, కిరణ్ మహేష్ రూపంలో ఒక మాయా రాజకీయ ప్రపంచంలో విహరింపజేసి నిజాల కన్నా ఎక్కువ అబద్ధాలతో మెప్పించేశారు.